హలో వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనము డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసినట్టే యూపీఎస్సీకి సంబంధించి ఒక ఫ్రీ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం యూట్యూబ్లో హిస్టరీ ఆప్షనల్కి సంబంధించి. సో దానిలో ఇవాళ మనం డిస్కస్ చేసే చాప్టర్ ఏంటి అంటే ద ఏజ్ ఆఫ్ మౌర్యన్స్. చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి ప్రిలిమ్స్ లోనే కాకుండా, జనరల్ స్టడీస్ మెయిన్స్ లోనే కాకుండా, రిపీటెడ్ గా ఆప్షనల్ హిస్టరీలో కూడా రిపీటెడ్ గా దీనిపైన చాలా థీమ్స్ పైన క్వశ్చన్స్ వస్తానే ఉన్నాయి అనమాట. థీమ్స్ అనేవి ప్రతిసారి రిపీట్ అవుతానే ఉన్నాయి. సో ఇంపార్టెంట్ థీమ్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేసి ఒక శాంపిల్ క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్ లో ఏం రాయాలి, బాడీ పార్ట్ లో ఏం రాయాలి, ఏ విధంగా కంక్లూడ్ చేయాలి. జనరల్లీ ఆస్పిరెంట్స్ ఏదైతే మిస్ అయిపోతారో, ఏదైతే వాక్యూమ్ ఏరియాస్ ఉంటాయో, కోర్ ఏరియాస్, అవి నేను ఈ ఫ్రీ సెషన్స్ లో ఫస్ట్ చాప్టర్ నుండి కూడా డిస్కస్ చేస్తానే వస్తున్నాను. సో దాని భాగంగానే ఎన్నో ఫ్యాక్ట్స్ మీరు నేర్చుకుంటా ఉన్నారు. ఈ రోజు టాపిక్ లో కూడా మనము ఆ కోర్ ఏరియా, దీనిలో ఏదైతే ఆస్పిరెంట్స్ జనరల్ గా మిస్ అయిపోతారో దానిపైన మనం ఒక క్వశ్చన్ పైన అనాలిసిస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం బాగా అనాలిసిస్ చేయాల్సిన థీమ్స్ ఏంటి అంటే, వెన్ ఇట్ కమ్స్ టు ద ఏజ్ ఆఫ్ మౌర్యన్స్, వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ స్టడీ విత్ ద సోర్సెస్ టు స్టడీ ద మౌర్యన్ హిస్టరీ. ఏ పెద్ద చాప్టర్ అయినా తీసుకోండి, అంటే పర్టికులర్లీ వెన్ ఇట్ కమ్స్ టు ద సింగిల్ ఫ్యామిలీ రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, యూ నీడ్ టు ఫోకస్ ఆన్ ద సోర్సెస్ టు స్టడీ అబౌట్ దేర్ హిస్టరీ. And it starts with the literary sources, and it can be classified into Indian literary sources and foreign literary sources. Then you have to switch on to inscriptions. Here, when it comes to the inscriptions, you need to focus well on Ashoka's edicts. And let me tell you one point. Ikkada, Ashoka is considered as the earliest ruler in entire world to communicate with his subjects through his edicts. అంటే రాయల్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, అండ్ హీ ఆస్క్డ్ ఎవ్రీవన్ టు ఫాలో దట్. సో అవన్నీ కూడా ఇక్కడ చదువుతాం. ఇంకా ఇంకో సోర్స్ ఏం మిగిలిపోయింది అంటే కాయిన్స్, న్యూమిస్మాటిక్స్. ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఇస్ కాల్డ్ యాజ్ న్యూమిస్మాటిక్స్. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎపిగ్రఫీ. సో ఎపిగ్రాఫికల్ రిసోర్సెస్, లిటరరీ రిసోర్సెస్ అండ్ న్యూమిస్మాటిక్స్. వెన్ ఇట్ కమ్స్ టు మౌర్యన్ ఎరా, న్యూమిస్మాటిక్స్ డజంట్ ప్లే అ గ్రేట్ రోల్. దే వర్ జస్ట్ పంచ్ మార్క్ కాయిన్స్. అంతకుమించి ఒక రూలర్ కానీ, ఆయన టైటిల్స్ కానీ, ఒక కింగ్డమ్ గానీ, ఇంకేది అంటే ఒక వర్షిపింగ్ ఆఫ్ గాడ్స్ గానీ, దానికి సంబంధించి ఎవిడెన్సెస్ ఏవి కూడా కాయిన్స్ పైన దొరకలేదు ఆ టైంలో. సో న్యూమిస్మాటిక్స్ డజంట్ ప్లే అ గ్రేట్ రోల్ హియర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థీమ్ దట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్. నెక్స్ట్ కమ్స్ పొలిటికల్ డెవలప్మెంట్స్. వీ ఆల్ నో ద మౌర్యన్ డైనాసిటీ రూల్ వాజ్ స్టార్టెడ్ బై Chandragupta Maurya with the assistance of Chanakya. He was a very great personality. Then the throne got transferred to his son Bindusara, and it got transferred to Ashoka after a war of succession. So all these people were very efficient rulers. They have consolidated their positions and they have expanded their territories also. When it comes to the successors of Ashoka death tarvata ee efficiency anedi mellamellaga tagguta vastundi annamata. So the last king was Brihadratha, and he was not so efficient as his predecessors. Taking that as an advantage, his subordinate ruler Pushyamitra Shunga assassinated him and established Shunga dynasty rule. So all those political developments we'll be studying here, and that also we need to focus, this theme also. Ashoka's edicts, as I've told you just now, he is considered as one of the earliest rulers who have communicated with his subjects through edicts, inscriptions, and he asked them to follow that thoroughly. And ఈ ఎడిక్ట్స్ లో ఏవైతే మెన్షన్ చేసి ఉన్నాయో దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అశోకాస్ ధర్మ. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తే టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అశోక ధర్మ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, ఏవైతే మనం ఎడిక్ట్స్ లో చదువుతామో, ఏవైతే అశోక తన సబ్జెక్ట్స్ ని చేయమన్నాడో, దట్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద పాయింట్స్ బాడీ పార్ట్ లో. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఎడిక్ట్స్, డిఫరెంట్ సర్ఫేసెస్ యూజ్ చేయడం జరిగింది. మేజర్ రాక్స్ పైన ఎడిక్ట్స్ చూడొచ్చు, అశోక ఎడిక్ట్స్. మైనర్ రాక్స్ పైన చూడొచ్చు, మేజర్ పిల్లర్స్ పైన చూడొచ్చు, మైనర్ పిల్లర్స్ పైన చూడొచ్చు, కేవ్ వాల్స్ పైన కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక అడిషనల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద మౌర్యన్స్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు అశోక, ఈజ్ ద అర్లియస్ట్ రూలర్ హూ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కేవ్స్, మ్యాన్ మేడ్ రాక్ కేవ్స్ అనమాట. అప్పటిదాకా న్యాచురల్ కేవ్స్ చూస్తున్నాము, ఇప్పుడు మ్యాన్ మేడ్ కేవ్ ఆర్కిటెక్చర్ కూడా స్టార్ట్ అయింది విత్ ద రూల్ ఆఫ్ అశోక. బాగా గుర్తుంచుకోవాలి మీరు ఈ పాయింట్. అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్, నెక్స్ట్ థీమ్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ డ్యూరింగ్ మౌర్యన్ ఎరా. చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ డ్యూరింగ్ మౌర్యన్ ఎరా. ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, మెజారిటీ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్నిటికీ బేసెస్ కూడా ద గ్రేట్ వర్క్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్ ఇన్ ఎంటైర్ వరల్డ్, లిటరరీ వర్క్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ అదర్ దాన్ మన అర్థశాస్త్ర రిటర్న్ బై విష్ణుగుప్త, అండ్ హిస్ టైటిల్స్ వర్ చాణక్య అండ్ కౌటిల్య. సో ఈ థీమ్ కూడా మనం చూసుకోవాలి. అండ్ అది కాకుండా సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి,
ఎకనామిక్ కండిషన్స్ అంటే మనకి ల్యాండ్ రెవెన్యూ ఏ విధంగా ఉంది, టాక్సేషన్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇరిగేషనల్ ఫెసిలిటీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా, ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉన్నాయి ఏమున్నాయి, అండ్ ఈస్ట్ కోస్ట్ పైన ఏమున్నాయి, వెస్ట్ కోస్ట్ పైన ఏమున్నాయి, అండ్ ఇండస్ట్రీస్ ఏం ఫ్లరిష్ అయినాయి. ఓకే, అది అగ్రేరియన్ టైప్ ఆఫ్ ఎకానమీయా, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చూసుకుంటూ రావాలన్నమాట. సో అంతేకాకుండా కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ మనకి మౌర్యన్ పీరియడ్ లో ఏ కంట్రీస్ తో ఉండేవి ఆర్ ఏ కింగ్డమ్స్ తో ఉండేవి, ఇది కూడా బాగా చూసుకోవాలి. వెన్ ఇట్ కమ్స్ టు సొసైటీ, మరి అప్పటిదాకా ప్రివేల్ అయిన సోషల్ లెవెల్స్ ఇంకా ఎగ్జిస్ట్ అయినాయా, లేకపోతే డిజపియర్ అయినాయా, లేకపోతే దే హ్యావ్ టేకెన్ అ బ్యాక్ సీటా, అవన్నీ కూడా చూసుకోవాలన్నమాట. హౌ వాజ్ ద సొసైటీ అండ్ ఆల్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియస్ కండిషన్స్, రిలీజియస్ టాలరెన్స్ ఉండిందా, లేకపోతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయా, ఆ పాయింట్ కూడా, ఆ థీమ్ కూడా మనం బాగా ఫోకస్ చేయాలి ఇక్కడ. అండ్ ఇంకో థీమ్, నెక్స్ట్ థీమ్కి వెళ్ళిపోయినట్టయితే మనము ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అశోకాస్ టైం పీరియడ్ లో కానీ, మౌర్యన్స్ టైం పీరియడ్ లో కానీ, తర్వాత ఆయన సక్సెసర్స్ టైం పీరియడ్ లో కానీ స్తూపాస్ ఏ విధంగా కట్టించారు, పిల్లర్ ఎడిక్ట్స్ కోసము పిల్లర్స్ ఏ విధంగా తయారు చేశారు, స్కల్ప్చర్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ అన్నా కదా, దానిలో ఏమైనా స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా, అవన్నీ కూడా చూడాలి మనం ఈ థీమ్ లో. అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, కాజెస్ ఫర్ ద రైజ్ అండ్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ లాగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మనము మౌర్యన్ ఎంపైర్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, దీస్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ దేర్ రైజ్ అని చెప్పి, and following are the reasons for their downfall, and you have to conclude that. So don't miss this theme also, the reasons for the rise and downfall of Mauryans. And coming to the, నేను ఇందాక చెప్పినట్టు బాగా మనము మిస్ చేసేది ఏంటి అంటే, ఇవన్నీ మనం జనరల్ స్టడీస్ లో కూడా చదువుకుంటాం, బాగా ఫ్యాక్చువల్ డేటా కూడా కలెక్ట్ చేసుకుని ఉంటాం, కానీ నేను చెప్తూనే ఉన్నా యూపీఎస్సీ మనం ఎక్కడైతే ఆపుతామో అక్కడనే స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ బాగా కవర్ చేయని టాపిక్ ఏంటి అంటే, మనకి 2 సుప్రీం రూలర్స్ ఎవరు మౌర్యన్ కింగ్డమ్ లో అనగానే ఎవరైనా చెప్తారు, వన్ వాజ్ చంద్రగుప్త మౌర్య అండ్ అదర్ వాజ్ హిస్ గ్రాండ్ సన్ అశోక. మరి ఇద్దరిని కంపేర్ చేసుకుంటే క్వశ్చన్ అడిగితే వాట్ కెన్ వి రైట్? మనకి చంద్రగుప్త మౌర్య పొలిటికల్ అచీవ్మెంట్స్ సపరేట్ గా చదువుతాము, అశోకాస్ పొలిటికల్ అచీవ్మెంట్స్ సపరేట్ గా చదువుతాం, దట్ ఈస్ ఓకే. బట్ వెన్ యూ గెట్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ కంపేరింగ్ చంద్రగుప్త మౌర్య అండ్ అశోక హూ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ ఫ్యామిలీ, హౌ షుడ్ యూ రైట్ అన్ ఆన్సర్? ఇప్పుడు చూద్దాం ఒక శాంపిల్ క్వశ్చన్. మనం దీనికోసం నేను ఒక శాంపిల్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. చూడండి క్వశ్చన్, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ ఆన్ ద బోర్డ్. The Mauryan dynasty produced 2 great rulers, namely Chandragupta Maurya and his illustrious grandson Ashoka. Both occupy a significant position in the history of India. Yet, they can be compared and contrasted on several ways. Explain. This is for 15 marks. You can write up to 250 words here. And the question is straight away on comparing Chandragupta Maurya and Ashoka. What to write in the introduction part. Let us use this question only. Let us write it differently here in the introduction part. Mauryan dynasty has produced 2 supreme rulers, Chandragupta Maurya and his grandson. దాని తర్వాత ఇక్కడ నుండి మనం ఇంకో పాయింట్ ఎత్తుకుందాం. ఏంటి? బోత్ ఆక్యుపై, ఇదే రాయండి. సో దే ఆక్యుపై a very important position in Indian history. But when it comes to the comparison, there are lot of differences between both and రాయండి. లేకపోతే డైరెక్ట్ గా బాడీ పార్ట్ లో కంపేరింగ్ చంద్రగుప్త మౌర్య విత్ అశోక అని స్టార్ట్ చేసేయండి. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు కంపేర్? వెన్ మనం బాడీ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం, విచ్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ వేర్ వీ కెన్ కంపేర్ అంటే, when it comes to their expansionist policy. చంద్రగుప్త మౌర్య కానీ ఆయన గ్రాండ్ సన్ అశోక కానీ both have followed the policy of expansion. దాన్నే మనం ఏం పిలుస్తామంటే the policy of Digvijay. They always focused on expanding their territory or occupying different territories in Indian subcontinent, undoubtedly. Kani, when it comes to later life of Ashoka, he gave up this policy of Digvijay and adopted a policy of Dharma Vijay. Okay, so a policy of expansion was replaced with policy of dharma, and this is lacking in Chandragupta Maurya's life. Atla led ikkadiki vaste. Okay, so this is the first point where which you have to compare both the people. Second thing, first ఏంటి? కాంక్వెస్ట్, మనం పాలసీ ఆఫ్ దిగ్విజయ్, పాలసీ ఆఫ్ ధర్మ విజయ్. సెకండ్ పాయింట్ ఏం రాయాలి ఇక్కడ? మనము సెకండ్ పాయింట్ ఏది కంపేర్ చేయాలి అంటే అడ్మినిస్ట్రేషన్. ఇది ఎట్లా స్టార్ట్ చేయాలంటే, బోత్ వర్ వెరీ సౌండ్ అడ్మినిస్ట్రేటర్స్, వెరీ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటర్స్, undoubtedly. But when it comes to the policies of Ashoka, they focused a lot on establishing a welfare state, which was missing in Chandragupta Maurya's life.
సో దిస్ ఇస్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆల్సో అశోక ఎక్సెల్స్ ఓవర్ హిస్ గ్రాండ్ సన్. కాంక్వెస్ట్ రూపంలో కూడా ఆ చేంజ్ ఇన్ ద మైండ్ సెట్ చంద్రగుప్త మౌర్యలో లేదు. వెన్ ఇట్ కమ్స్ టు మన అడ్మినిస్ట్రేషన్, అశోక ఎక్సెల్స్ ఓవర్ హిస్ గ్రాండ్ ఫాదర్ డెఫినెట్లీ. థర్డ్ పాయింట్ మనం ఎక్కడ కంపేర్ చేయాలంటే రిలీజియన్ అని పెట్టుకోండి. కాంక్వెస్ట్ అయిపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు రిలీజియన్ పార్ట్లోకి వెళ్తున్నాం. When it comes to Chandragupta Maurya and Ashoka, both had great tolerance of religion. They followed policy of tolerance, religious tolerance. అయితే ఇక్కడ Chandragupta Maurya had adopted Jainism. Ashoka got attracted towards Buddhist philosophy. And ఇక్కడ మనం ఏ పాయింట్ పైన కొట్టాలి అంటే Ashoka, when it comes to Ashoka and his Buddhist philosophy, he had taken utmost care to propagate Buddhism internationally. That missionary zeal was missing in the case of Chandragupta Maurya. Fantastic point it is. Okay, so in this field, in this religious field also, Ashoka excels over his grandfather. ఫోర్త్ పాయింట్కి వచ్చేయండి, పబ్లిక్ యూటిలిటీ వర్క్స్. మనం స్కూల్లో కూడా చదువుంటాం చాలా సార్లు. బోత్ చంద్రగుప్త మౌర్య అండ్ అశోక హ్యాడ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద పబ్లిక్ యూటిలిటీ వర్క్స్, particularly to the irrigational facilities, and they have planted trees on the sides of the roads. అవి పక్కన పెడితే Ashoka can be considered as the earliest ruler to start hospitals for the sake of not only human beings but also animals. ఆయన ఎడిక్ట్స్ లోనే ఉంది అది. ఓకే, అండ్ ఇంకా అది కాకుండా విఏ స్మిత్, పాపులర్ హిస్టోరియన్, ఏమంటాడు అంటే ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండ్ డ్యూరింగ్ అశోకాస్ ఎరా ఇన్ ఇండియా were more than that of the educational institutions that were found in British rule in India. ఎంత గొప్ప రూల్ చూడండి అశోకాది. సో ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీ వర్క్స్ ఆల్సో అశోక ఎక్సెల్స్ ఓవర్ హిస్ గ్రాండ్ ఫాదర్. దాని తర్వాత ఆర్కిటెక్చర్కి వచ్చేద్దాము. మన అందరికీ తెలిసిన పాయింటే, చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ లో the buildings that were constructed during the period of Chandragupta Maurya were mostly out of wood. Okay, made out of wood. They are not surviving today. Whereas the buildings or monuments constructed during Ashoka's period were made out of stone and they are surviving today. So in the field of architecture also, Ashoka excels over his grandfather. So these are the fantastic body points where you can compare both Chandragupta Maurya and his grandson Ashoka. Now let us go into the concluding part. So the above points clearly show that both were produced by the same Mauryan family and both occupy a very prominent position in Indian history, but in every walk of life, Ashoka excels his grandfather. Full stop. So this ends the answer. So I hope you have learned fantastic facts today. You have learned how to write an answer. So this is the area అంటే పెద్దగా టచ్ చేయరు ఆస్పిరెంట్స్. సో దాని నుండి క్వశ్చన్ వస్తే ఏ విధంగా మనం రాయాలో కూడా మీరు తెలుసుకున్నారు. అండ్ ఆస్పిరెంట్స్, నేను ముందు చెప్పిన విధంగానే వీఆర్ స్టార్టింగ్ ద ఆప్షనల్. మనకి హిస్టరీ ఆప్షనల్ అనేది స్టార్ట్ అవుతుంది శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్లో. మీకు అడ్రస్ కూడా తెలుసు. ఓకే, అండ్ ఈ కోర్స్ని మేము జూలై 21st లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ 40,000 rupees. And you can use this code Vivek Live to get decent discounts. Please join us. Don't miss this opportunity. Thank you so much. Vivek signing off. Bye.